ఫస్ట్ మనం లేచిన తర్వాత వెంటనే ఫస్ట్ మన బాడీని హైడ్రేట్ చేసుకోవాలి. ఫస్ట్ 1-2 గ్లాసెస్ అన్న వార్మ్ వాటర్ తాగాలి. నార్మల్ వాటర్ తో కంపేర్ చేస్తే వార్మ్ వాటర్ చాలా మంచిది అనమాట. మనం లేవగానే బ్రష్ చేసినప్పుడు మన పళ్ళని ఎట్లయితే క్లీన్ చేసుకుంటామో అట్లా మనం వార్మ్ వాటర్ తీసుకోవడం వల్ల మన స్టమక్ అంతా మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ 1-2 గ్లాసెస్ వార్మ్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. ఎప్పటి నుంచో అలవాటు అయిపోయిన బాడీ ఒకటేసారి అంటే చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు మీరు 4 దోసాస్ తినే ప్లేస్ లో ఒక 2-2.5 తర్వాత మెల్లిమెల్లిగా చేంజ్ చేసుకుంటూ 1 దోశ దగ్గరికి రండి. సేమ్ ఇడ్లీస్ తో కూడా అంతే అనమాట. అండ్ నైట్ డిన్నర్ లోకి రైస్ మాత్రం తినకండి, రైస్ స్కిప్ చేసేయండి. రైస్ ప్లేస్ లో జొన్న రొట్టెలు చేసుకోండి, జొన్న రొట్టెలు తినండి. జొన్న రొట్టెలు చేసుకునే ఓపిక లేకపోతే, ఆ రోజు మీకు కుదరకపోతే ఫ్రూట్స్ అన్న తినండి ఆ ప్లేస్ లో. సో మీకు వెయిట్ లాస్ అన్నది ఇప్పుడు మీరు 60 kgs ఉంటే 59-58 టక్కున 1-2 days లో చూపించదు. సో ఫస్ట్ మీరు వెయిట్ లాస్ కంటే ఇంచ్ లాస్ అన్నది ట్రై చేయండి. ఇంచ్ లాస్ అంటే ఏంటంటే మన చేతుల సైజ్ కొలతలు తీసుకోవాలి. మెల్లిగా చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఫస్ట్ ఇంచ్ లాసే అవుతుంది, తర్వాత వెయిట్ లాస్ మనకు చూపిస్తుంది అనమాట. ఇంకా మోర్ ఫాస్టర్ వెయిట్ లాస్ టిప్స్ నేను లాంగ్ వీడియోలో షేర్ చేసుకున్నాను, కింద ట్యాగ్ చేస్తాను, డెఫినెట్ గా చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.